స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ప్రభు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, ప్రభు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ, వడి వడిగా రండి రండి, పెళ్లి కుమారుడు ఆసనమాయే, వడి వడిగా రండి రండి, పెళ్లి కుమారుడు ఆసనమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం, స్వాగతమభిషేక స్వాగతం. ఈ రోజున శనివారం మరియ తల్లికి అర్పింపబడినటువంటి ఈ రోజున ఆ తల్లి యొక్క దీవెనలు కోరుకుంటూ ప్రార్థన సహకారాన్ని ఆశిస్తూ ఈ యొక్క బలిపూజను ప్రారంభించుకుందాం. ఈ బలిపూజలో ఎవరెవరైతే ప్రార్థన కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ప్రభు వారందరినీ దీవించాలి అని ఈ బలిపూజలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు, ఎలైనా సర్వశక్తిమంతుడు తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పునీత అలెక్సియా అనే ఒక పునీతుని గురించి, ఆ పునీతుని యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఈ పునీతుడు రోమాపురిలో జన్మించాడు. జన్మించిన మా కుటుంబం మంచి కుటుంబం. తల్లిదండ్రులు దైవ భయంలో ఉన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు కూడా దాన ధర్మాలు చేస్తున్నటువంటి కుటుంబం. అలాంటి కుటుంబంలో జన్మించినటువంటి ఈ పునీత అలెక్సియా గారు వారి తల్లిదండ్రుల నుంచి పొందినటువంటి గుణాలనే, వారికి ఉన్నటువంటి గుణాలనే వీరు కూడా పొందుకున్నారు. దానం చేస్తే దేవుడికి చేసినట్లే, అది తప్పకుండా మనతో ఉంటుంది అని ఎంతగానో నమ్మినటువంటి వ్యక్తి అలెక్సియా గారు. ఈ అలెక్సియా గారు ఇలా దేవుని యొక్క భయంలో పెరుగుతూ ఉన్నప్పుడు, వివాహ వయసు వచ్చినప్పుడు వివాహం చేయాలని చూస్తారు తల్లిదండ్రులు. ఈ వ్యక్తికి అది ఇష్టం లేక పారిపోతాడు ఇంటి నుంచి పారిపోయి వేరే ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక చర్చిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జనమంతా చూసి ఏమి ఈ మనిషి ఇలా ఉన్నాడని అనుకుంటున్న సమయంలో
చరిత్ర చెప్తుంది, అక్కడ ఉన్నటువంటి మరియ తల్లి స్వరూపం నోరు తెరిచి మాట్లాడిందని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. నోరు తెరిచి చెప్పిన మాట ఏమిటంటే, ఈ అలెక్సియా దేవుని మనిషి, ఇతనిని ఆదరించండి అని ఆ మరియ తల్లి యొక్క స్వరూపం మాట్లాడింది అని చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. అప్పటి నుంచి ఆ అలెక్సియా గారు అదే చర్చిలోని 20 సంవత్సరాలు అలాగే ఉంటారు. 20 సంవత్సరాలు అక్కడే పని చేస్తూ ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత మరలా తన సొంత ఊరికి తిరిగి వస్తాడు. సొంత ఊరికి తిరిగి వచ్చినప్పుడు పెద్ద ఎక్కువ గడ్డంతోని ఇలా గుర్తుపట్టలేకుండా ఉండడం వలన ఎవ్వరూ కూడా అలెక్సియాను గుర్తించలేదు ఈ వ్యక్తి అని. ఆ మాసిపోయిన గడ్డంతో ఉండడం చూసి చర్చిలో ఆయన చేస్తున్న పని ఏమిటంటే అడుక్కొని జీవిస్తూ ఉండేవాడు. అలాంటి వ్యక్తిని ఆ ఊరిలోనే ఉన్నటువంటి సొంత డాడీ చూశాడు. తండ్రి చూసి ఆయనకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు ఇక్కడే ఉండు ఉద్యోగం ఇచ్చాడు. కానీ ఈ వ్యక్తి తన సొంత కుమారుడని తెలియదు తండ్రికి. తెలియక అలాగే ఉద్యోగం ఇచ్చాడు. కొన్ని రోజులకి ఆయన అలెక్సియా గారు మరణిస్తారు. ఒక 17 సంవత్సరాలు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఎవ్వరూ గుర్తించారు. అలా మరణించిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఆయన రాత ఎలా రాస్తూ ఉన్నాడు, కొన్ని ఆధారాలు చూసి ఈ వ్యక్తి తమ కుమారుడు అని ఎప్పుడైతే గుర్తించారో ఇంకా ఎక్కువగా దుఃఖించారు వాళ్ళు. అన్ని సంవత్సరాలు తమతో ఉన్నా కూడా కుమారుని గుర్తించలేకపోయామా అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ వారి ఆనందం ఏమిటంటే ఆ ప్రదేశం అంతటికి కూడా ఈ అలెక్సియా గారి గురించి తెలుసు. ఈ అలెక్సీ గారు దేవుని మనిషి అని ఎంతగానో పాకిపోయింది ఆ మాటలన్నీ. ఈయన దేవుని మనిషి, దేవునితో ఉన్నటువంటి వ్యక్తి అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా దాన ధర్మం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంది. అందుకే తపస్సు కాలం వచ్చినప్పుడు ఆ విభూతి బుధవారం రోజున తప్పకుండా ఆ రోజు ప్రసంగం ఈ యొక్క ఒక మాట మీద కూడా ఉంటుంది. ఉపవాసం అని, దాన ధర్మాలు చేయాలి అని ఆ రోజు మనం వాక్యంలో వింటూ ఉంటాం. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యంలో చూస్తే పేదలకు అప్పిచ్చేవాడు పేదలకు సాయం చేసేవాడు దేవునికి అప్పిచ్చేవాడిలాగానే ఉన్నాడు అని పలుకుతూ ఉన్నది. కనుక ఆ సత్యాన్ని ఎరిగినటువంటి ఈ అలెక్సియా గారు తన జీవితాంతం కూడా పేదల కోసం జీవించాడు. తను కూడా పేదరికాన్ని ఆచరించాడు. దేవుని కోసం మాత్రమే జీవించి పునీతునిగా మారిపోయి దేవుని మనిషిగా మారిపోయాడు. ఈరోజు వాక్యం మన చరిత్రలో చూస్తే అలెక్సియా గారు రాసి ఆ పేరు పక్కన దేవుని మనిషి అని రాసి ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి అలెక్సియా గారు. ఈరోజు నా పునీతుని యొక్క ప్రార్థన సహకారాన్ని కోరుతూ ఆ మరియ తల్లి ఎలాగైతే అలెక్సియా గారి గురించి సాక్ష్యం ఇచ్చారో ఈరోజు మనల్ని కూడా ఆ మరియ తల్లి యొక్క సమర్పిస్తూ ఆ మరియ తల్లిని మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి అని ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్థించుదాం. ఈ యొక్క దేవి బలి పూజలో మనం చేసినటువంటి తప్పులన్నిటిని ఒప్పుకుంటూ మన పాపాలకి మన్నింపు కోరుదాము. నేను పాపిని ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసి నీ పాపము చేసి నేను
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసుల పాపములను మన్నింపుమని ప్రాధేయపడి ప్రార్థించుచున్నాము. మా సొంత క్రియలతో నీకు ప్రియమునర్చలేని మమ్ము నీ కుమారుడును మా ప్రభువైన యేసు జననీ విజ్ఞాపనము ద్వారా మేము రక్షణమును పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి తరలించుటకై యావే జాగరణము చేసెను. మొదటి పట్టణము నిర్గమాకాండము 12వ అధ్యాయం వచనములు 37 నుండి 42 వరకు. ఇశ్రాయేలు రమసేసు నుండి సుక్కోతుకు బయలుదేరిరి. వారందరూ 6 లక్షల కల్పములుగా వెడలిరి. వారి స్త్రీలు పిల్లలు ఈ లెక్కలో చేరలేదు. పలు తెగల వారు అసఖ్యముగా వారిలో చేరిరి. లెక్కలేనన్ని గొర్రెల మందలు గొడ్ల మందలు వారితో వెళ్ళెను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి తెచ్చిన పిండితో పొంగని రొట్టెలు కాల్చుకొనిరి. పిండి పులియక ముందే వారు ఐగుప్తు దేశం నుండి నెట్టివేయబడిరి. దారిలో తినుటకు తిండి సిద్ధం చేసుకునేదాకైనా వారు ఆ దేశంలో నిలవలేకపోయిరి. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం గడిపిన కాలము 430 ఏండ్లు. 430 ఏండ్లు ముగిసిన నాడే యావే సైన్యము ఐగుప్తు దేశమును వదిలెను. ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి తరలించుటకై యావే జాగరణం చేసిన రాత్రి ఇది. ఇశ్రాయేలు తరతరముల దాకా యావే పేరిట ఈ రాత్రి జాగరణము చేయుదురు. ఇది ప్రభుని వాక్కు. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా, 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 హల్లెలూయా,
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 21 వరకు. మత్తయి సువార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 21 వరకు. పరిసయ్యులు అంతట వెలుపలికి వెళ్ళి ఆయనను ఎట్లు అంతమొందింతుమా అని కుట్ర చేయసాగిరి. యేసు అది గ్రహించి అక్కడ నుండి వెడలిపోయారు. అనేకులు ఆయనను వెంబడించిరి. రోగుల నెల్ల ఆయన స్వస్థపరిచి తనను గురించి తెలుపవలదని వారిని ఆజ్ఞాపించాను. యెషయా ప్రవచనం ఇట్లు నెరవేరెను. అది ఏమన్నా, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైనవాడు, ఇతన్ని గురించి నేను ఆనందించుచున్నాను. ఇతనిపై నా ఆత్మను నిలిపెదను. ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును. వివాదములాడడు, కేకలు వేయడు, వీధులలో ఎవరునో అతని స్వరమును వినరు. అతడు నలిగిన రెల్లునైనను విరువడు, రేపరేపలాడుచున్న దీపమును ఆర్పడు. న్యాయమునకు విజయము చేకూర్చున్నంత వరకు పట్టు విడువడు. జాతులు అతని నామమును విశ్వసింతును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం, యేషువా స్తోత్రం, యేషువా స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, కూర్చొని వాక్యం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి దేవుని ద్వారా సృజింపబడిన ఆ మనిషికి దేవునికి చాలా చాలా తేడా ఉంటుంది. దేవుని యొక్క స్పర్శను పొందుకున్న తర్వాత కూడా ఆ మనిషి జీవితంలో దేవుణ్ణి పోలిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం ఒక సాధారణ మనిషికి దేవునికి మధ్య ఉన్న తేడా. ఈరోజు పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం ఒక సాధారణ మనిషికి అసాధారణ మనిషికి మధ్య ఉన్న తేడా. ఎంత వ్యత్యాసం ఉన్నది అని ఈనాటి సువిశేషంలో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన సొంత ప్రజలే, ప్రభు యొక్క సొంత ప్రజలు పరిసయ్యులు ఎలా ఆయన్ను చంపేయాలా అని కుట్ర చేస్తూ ఉంటే ప్రభు మాత్రం అవన్నింటినీ పట్టించుకోకుండా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, వీరందరూ ఒక మనిషి దేవుణ్ణి ఎలా చంపాలి అని చూస్తూ ఉంటే దేవుడు మాత్రం మనిషిని ఎలా రక్షించాలా అని చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనిషి ప్రభుని అంతాన్ని చూడాలని కోరుకుంటూ ఉంటే ప్రభు మాత్రం ఆ మనిషి యొక్క పునరుత్థానం చూడాలని కోరుకున్నాడు.
ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి దేవునిలో ఉన్న జీవాన్ని తొలగించాలి, తీసివేయాలని చూస్తూ ఉంటే జీవం లేని మనిషికి జీవం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు యేసయ్య. ఆమేన్. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేషంలో మనం అదే చూస్తూ ఉన్నాం. ప్రభు మంచి చేయాలని చూస్తూ ఉంటే, స్వస్థత ఇవ్వాలని చూస్తూ ఉంటే, మనిషి మాత్రం ఆ ప్రభుని యొక్క అంతాన్ని చూడాలనుకుంటూ ఉన్నాడు. ఎలా చంపాలా, ఎలా అని కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రాణం తీయాలి అని అనుకున్న వ్యక్తుల కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య. జీవ కిరీటం మాకు ఇచ్చావు, ముండ్ల కిరీటం నీకు పెట్టాను, జీవజలమును మాకు ఇచ్చావు, చేదు చిరకను నీకు ఇచ్చాను, మా ప్రక్కన ఉండి మమ్ము కాపాడుచుండగా నీ ప్రక్కన బల్లెముతో ఒక్క పోటు పొడిచి తిని, ఒక్క పోటు పొడిచి తిని. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, నీ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వ్యక్తి ఇల్లు ఎలా కొన్నాడు అన్న కోపం ఉన్నదంట. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఒక సొంత అన్నయ్య కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ లోకం ఈరోజు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం ఎక్కడ చూసినా పాపం ఉన్నటువంటి ఈ లోకంలో ప్రభు ఈరోజు మనందరినీ ఎందుకు పిలుస్తున్నాడంటే, ఈనాటి సువిశేషంలోని మనం చూసినట్లయితే 18, 19 వచనాల్లో చూసినట్లయితే ఒకసారి చదువుదాం. ఇదిగో ఉమ్. ఇతడు నా సేవకుడు, నేను ఇతన్ని ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు, ఇతనిని గూర్చి నేను ఆనందించుచున్నాను, ఇతనిపై నా ఆత్మను నిలిపెదను, ఇతడు అన్యులకు నా న్యాయమును ప్రకటించును, వివాదములు ఆడడు. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, వాక్యం చెప్తూ ఉంది, న్యాయాన్ని ప్రకటిస్తాడంట ప్రభు. న్యాయం కోసం మాత్రమే నిలబడతాడంట ప్రభు. ఆయన వివాదములు ఆడడు, గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు ప్రభు, కేకలేసే వ్యక్తి కాదు ప్రభు. ఈ రోజున మనందరికీ ప్రభు ఇస్తున్న పిలుపు కూడా న్యాయం కోసం నిలబడమంటున్నాడు. ప్రభు ఇస్తున్నటువంటి ఆ యొక్క న్యాయం కోసం, న్యాయమైనటువంటి మాటల కోసం నీవు నిలబడతావా అని ప్రభు ఈరోజు మనందరినీ అడుగుతున్నాడు. ఎందుకంటే ఆ ప్రభు నిలబడ్డాడు న్యాయం కోసం, న్యాయం తరపున నిలబడ్డాడు. అందుకే వాక్యం చెప్తుంది, న్యాయాన్ని ఇచ్చే వరకు కూడా పట్టు విడవడంట. వాక్యం క్లియర్గా స్పష్టంగా పలుకుతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా పలుకుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనం ఈ విధముగా ప్రభువుని ఎట్లా న్యాయం చేస్తాడని పలుకుతూ ఉంది. ప్రభు మహా సంరక్షకుడు, ఆ, అతడు యోగ్యుడు, న్యాయవంతుడు, విశ్వసనీయుడు, నిర్మలుడు, న్యాయమును ధర్మమును పాటించువాడు. ప్రభు న్యాయవంతుడు,
న్యాయాన్ని, ధర్మాన్ని పాటించేవాడు. ఇంగ్లీష్లో మంచిగా ఉంటుంది ప్రభుకి ఇచ్చిన పదం, హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయం కోసం న్యాయాధిపతి. అందుకే ప్రభువు కూడా ఉన్న పేరు న్యాయాధిపతి, న్యాయాన్ని చేసే ఒక దేవుడు. ఈరోజు ప్రభు మనకి ఇస్తున్న పిలుపు కూడా ఇదే, న్యాయం కోసం నిలబడమంటున్నాడు. న్యాయం ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా కూడా న్యాయం తరపున మాత్రమే నువ్వు పోరాడాలి. వీళ్ళు ఎవరెవరినైతే నమ్మారో ఆ వ్యక్తులు, ఆ కుటుంబస్తులందరూ కూడా ఈమెని అన్యాయంగా చూశారు. ఎవరో ఈమె పాపం చేసింది అని నింద మోపినప్పుడు వారి సొంత కుటుంబస్తులు కూడా నమ్మి పంచాయతీకి తీసుకొని వచ్చారు ఆ స్త్రీని. కానీ న్యాయం కోసం పరలోకం వైపు చూసినప్పుడు ఆ స్త్రీ కోసం ఒక యువకుణ్ణి పంపించాడు ప్రభు. సుసన్నా అనే వ్యక్తి ఆమెకు అన్యాయం జరుగుతుంది అని కన్నులెత్తి ప్రార్థించినప్పుడు ఈ లోకమంతా కూడా ఆమె తప్పు చేసింది అని నమ్మింది. తన కుటుంబం అంతా కూడా వారిని మోపినటువంటి నింద వైపు చూశారు, కానీ ఈమె జీవించినటువంటి జీవితం వైపు చూడలేదు. అందుకే వారి వైపు చూస్తే న్యాయం జరగలేదు. కాబట్టి కన్నులెత్తి పరలోకం వైపు చూసినప్పుడు న్యాయం పరలోకం నుంచి వచ్చింది సుసన్న జీవితంలో. దానియేలును పంపించాడు. న్యాయం కోసం నిలబడుతున్నటువంటి వ్యక్తి, అన్యాయం జరిగించే వ్యక్తి కాదు మన దేవుడు. ఈ రోజున మనం అదే చూస్తూ ఉన్నాం. న్యాయం కోసం నిలబడమని, న్యాయాన్ని చేయమని నిన్ను కూడా అన్యాయం పాలు చేయడు ప్రభు. న్యాయం కోసం నిలబడిన వ్యక్తులకునే అన్యాయం పాలు చేయడు. ఎప్పుడు తప్పకుండా రక్షిస్తాడు, తప్పకుండా తన హస్తం ఉంచుతాడు మీలోని. లేదు ఇంకా నీవు అక్కడే జీవిస్తూ ఉన్నావా, బయటికి ప్రభు నన్ను తీసుకురావట్లేదని బాధపడుతున్నావేమో, చూసుకో ఒకసారి. ప్రభుని హస్తం నీలోనే ఉంది, నీ ప్రక్కనే ఉంది, నిన్ను నడిపిస్తుంది కూడా ఆ హస్తమే. అన్యాయం నన్ను ఏలుతుంది అనుకుంటున్నావు కదా, నీవు న్యాయం కోసం నిలబడినప్పుడు ప్రభుని హస్తాన్ని నువ్వు చూస్తావు. ప్రభుని నీ జీవితంలో నువ్వు తప్పకుండా చూస్తావు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం కూడా ప్రభులాగా న్యాయం కోసం నిలబడాలి. ఈరోజు మనం చూసినట్లయితే అతడు నలిగిన రెల్లు కాడను త్రుంచివేయడు, వెలుగుతున్న దీపమును ఆర్పివేయడంట. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 28వ కీర్తన ఈ విధంగా పలుకుతుంది. కీర్తన 18:28 వచనం. ప్రభు, నీవు నా దీపమును వెలిగింతు, నా త్రోవలోని చీకటిని తొలగింతు. వెలిగించే ప్రభు ఎలా ఆర్పివేస్తాడు? నీ జీవితాన్ని వెలిగించాలని ప్రభు ఈ లోకానికి వస్తే మరి నిన్ను ఎందుకు ఆర్పేస్తాడు ప్రభు? అందుకే మనం చూస్తూ ఉన్నాం, నేను నిన్ను జాతులకు జ్యోతిగా నియమించానని వాక్యం పలుకుతూ ఉంది. జాతులన్నిటికీ కూడా ఒక దీపముగా ఉంచాను, వెలుగునిచ్చే దీపముగా ఉంచాను, నిన్ను దీపస్తంభం మీద ఉంచాను అని వాక్యం పలుకుతూ ఉంది. అలాంటి వ్యక్తి చెప్తున్న మాట, నేను నిన్ను వెలిగిస్తాను కానీ ఆర్పివేసే దేవుడను కాను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనందరినీ పిలిచి చెప్తున్న మాట కూడా ఇదే, వెలుగించుమయ్యా నా యేసయ్య అని ప్రభువుని మనం మాట్లాడాలి. ప్రభుతో ఎల్లప్పుడూ ప్రతిదినం కూడా అయ్యా నా జీవితాన్ని వెలిగించు, నా కుటుంబాన్ని వెలిగించు, నీ దీపంతో నీ అగ్నితో వెలిగించుమయ్యా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. నిన్ను చూడలేని ఈ కనులెందుకయ్యా, నాకున్న
నాకున్న సకలం నీవేనయ్యా, నేను చేరలేని ఈ జీవితమెందుకు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, వెలిగించుమయ్యా నా యేసయ్య అంటూ ప్రతిదినం కూడా ఎప్పుడైతే మనం ప్రభు ఇస్తున్న వెలుగుతో వెలుగుంచుకుంటామో అప్పుడు మాత్రమే న్యాయం కోసం మనం నిలబడగలం. న్యాయం తరపున మనం నిలబడగలం. న్యాయం జరిగించే వరకు కూడా ప్రభు నిద్రపోడు, కునుకడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేయాల్సిన పని ప్రభు మీద ఆధారపడి జీవించడమే. ఈనాటి మొదటి పట్టణంలో మనం అదే చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పాడు, ప్రభు నన్ను పంపించాడు, ఈ మందరిని కూడా విడిపించాలని చెప్పాడు, ఆ ప్రజలందరూ కూడా మోషే యొక్క మాటను నమ్మారు, మోషే యొక్క మాటను విశ్వసించారు. అలా విశ్వసించారు కనుకనే వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించగలిగారు, ప్రయాణాన్ని ప్రారంభించగలిగారు, పాస్కా పండుగ చేసుకోగలిగారు. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క మాటలను కూడా మన జీవితంలో స్వీకరించుదాం. ఇశ్రాయేలు ప్రజలందరూ ఎలాగైతే నమ్మారో ఈరోజు మనం కూడా మన జీవితంలో ఈ ప్రభుని మాటలు నమ్మి ప్రభుని మీద భారం వేసి ప్రభుని కోసం నిలబడినప్పుడు తప్పకుండా ప్రభు న్యాయం తరపున పోరాడుతున్న మన తరపున ప్రభు పోరాడతాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కనుక ఈ రోజున, ఈ గొప్ప దినమున మరియ తల్లికి అర్పింపబడినటువంటి ఈ రోజున ప్రభువా, నేను కూడా ఇప్పటి ఒకవేళ ఎవరికైనా అన్యాయం చేసి ఉంటే నన్ను క్షమించండి. న్యాయం తరపున నిలబడలేనటువంటి రోజు ఏదైనా సందర్భం ఏమైనా ఉన్నట్లయితే అందుకు నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను న్యాయం కోసం నిలబడతాను, న్యాయం తరపున నేను కూడా పోరాడతానయ్యా అని ఆ గొప్ప దేవుణ్ణి ప్రార్థించుదాం. ఇలా ఎప్పుడైతే న్యాయం తరపున నిలబడతామో ప్రభు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, ఈనాటి సువిశేషం ఒకసారి తీస్తాం. సువిశేషం తీసి మొదటి వచనం 18వ వచనం మనం చదివినట్లయితే ఈ విధముగా పలుకుతూ ఉంది, ఇదిగో ఇతడు నా సేవకుడు, నేను ప్రభుని ఎన్నుకున్నవాడు. ఇదిగో ఇతడు అన్న స్థలంలోని నా పేరు పెట్టుకొని చదవాలి. నీ పేరు పెట్టుకొని చదవండి. ఒకసారి నాతో కలిసి చెప్పండి, ఇదిగో, ఇదిగో ఫాదర్ విజయ్. విజయ్, మీ పేరు చెప్పుకోండి. ఫాదర్ విజయ్, బ్రదర్ ఉదయ్, నా సేవకుడు, నా సేవకుడు, నా సేవకురాలు, నా సేవకురాలు, నేను ఎన్నుకున్నవాడు, నేను ఎన్నుకున్నవాడు, నాకు ప్రియమైన వాడు, నాకు ప్రియమైన వారు, అతనిని గురించి, ఫాదర్ విజయ్ గురించి, బ్రదర్ ఉదయ్ గురించి నేను ఆనందించుచున్నాను. నా ఆత్మ నీపై నిలపెదను. అతడు ఆమె అన్యులకు నా న్యాయమును ప్రకటించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరినీ కూడా ఈ యొక్క వాక్యంతో బలపరుస్తూ ఉన్నాడు. నీవు నా సేవకుడవని, నేను ఎన్నుకున్న వాడవని, ఎన్నుకున్న వ్యక్తివి నీవు అని, నాకు ప్రియమైన వాడవని, ప్రభుని ఆనందపరిచే వ్యక్తులముగా మనం ఉన్నాము అని ప్రభు మనందరికీ ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించుదాం. ఈ వాగ్దానాన్ని సొంతం చేసుకుందాం. ప్రభుని యొక్క దీవెనలు మన జీవితంలో పొందుకుందాం. ఆమేన్, ఆమేన్. విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో, విరిగిన మనస్సుతో, నలిగిన హృదయముతో అర్పణగా నీ సన్నిధిలో చేరితిని. గైకొనుమా నా ప్రాణనాథుడా, గైకొనుమా నా ప్రాణనాథుడా. విరిగిన మనసుతో, నలిగిన హృదయముతో, విరిగిన మనసుతో
మనసుతో నలిగిన హృదయముతో విరిగిన మనసుతో నలిగిన హృదయముతో సజీవయాగమై సర్వాంగ హోమమై క్రీస్తు శరీరమై పరిశుద్ధ సంగమై సజీవయాగమై సర్వాంగ హోమమై క్రీస్తు శరీరమై పరిశుద్ధ సంగమై ప్రాణార్పణముగానే పోయబడెదను ప్రాణార్పణముగానే కోయబడెదను ప్రకటింతు ప్రతి చోట నీ సువార్తను ప్రకటింతు ప్రతి చోట నీ సువార్తను విరిగిన మనసుతో నలిగిన హృదయముతో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన అర్పణములను స్వీకరింపుము. మేము పవిత్రాత్మ ద్వారా జ్ఞానోదయమును పొంది పరిశుద్ధ కన్య అయిన మరియమాత ఆదర్శముతో ప్రోత్సహింపబడుతుముగాక. తద్వారా మా హృదయములు నీకు చెందిన విషయములను మాత్రమే వెదుకుచు వాటిని సర్వ సంపదగా భావించునట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియమాతను గౌరవించుచు స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మ నొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తలులందరూ నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీ సభతో పయనించుచు
రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వెచ్చించువారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. మోకరించి ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా
ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానం చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గోవింద్ జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఈ రోజున ప్రభువా, ఎవరెవరైతే ప్రార్థన సహకారం కోరుతూ ఉన్నారు, మా కోసం ప్రార్థించే వారు ఎవరు లేరని బాధపడుతూ ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఫాదర్ ఏ రాజా ఇంటెన్షన్స్ కోసం, ఇంకా ఎవరెవరైతే ఈ కరోనా వ్యాధితో బాధపడుతూ ఉన్నారో వారందరి కోసం ఈ బలిపూజలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొను. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొను. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోను, ఆమె భర్తయగు యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అలెక్సియా గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. అందరం కూడా లేచి నిలబడి ప్రభు మనకు నేర్పించినటువంటి ఆ పరలోక ప్రార్థన, న్యాయం కోసం నిలబడుతున్నటువంటి యేసయ్య మనందరినీ కూడా అదే న్యాయం కోసం నిలబడమని, న్యాయం తరపున పోరాడమని ప్రభు ఇస్తున్నటువంటి యొక్క వాగ్దానాన్ని, ఈ యొక్క మాటను మనం స్వీకరించి ఈరోజు నీ పరలోక ప్రార్థన ద్వారా మేము కూడా న్యాయాన్ని పాటిస్తున్నాం ప్రభు అని ఈ పరలోక ప్రార్థన చెప్తూ ఉన్న సమయంలోనే మనసులోనే ఈ యొక్క ప్రార్థనను ప్రభుకు చెప్తాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపలేవుగా, కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము.
నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు ప్రభుని యొక్క సమాధానం తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించుడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించుడి వారా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములు పరిహరించుడి వారా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. న్యాయం కోసం నిలబడుతున్నటువంటి న్యాయాధిపతి, న్యాయవంతుడు. అదే న్యాయం కోసం మనల్ని కూడా పోరాడమని పిలుస్తూ ఉన్నాడు. ఈ అన్యాయపు లోకములో న్యాయం కోసం నిలబడతావా అని ప్రభు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప ప్రభు తయారు చేస్తున్న విందుకు పిలువబడిన మన అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించటకు నేను పాత్రనే కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
మన ప్రభు అయిన దేవుని స్తుతింతుము. ఎందుకనా తాను ఇశ్రాయేలు సంతతికి కనికరముతో చేసిన వాగ్దానమును తన దాసురాలైన మరియమాత యందు నెరవేర్చెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, విశ్వాసప్రదమును రక్షణదాయకమునైన దివ్య సంస్కారమును స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను భక్తితో సన్మానించుచున్న మేము ఆమెతో పాటు నీ స్వర్గ ప్రేమలో పాలు పంచుకొనుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మదేవుడు మిమ్మందరినీ ఆశీర్వదించి మీరు పొందుకున్నటువంటి అభిషేకం మీతోనే ఉంచి న్యాయం తరపున పోరాడే శక్తిని మిమ్ముకి ఇచ్చి మీకు దీవించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి ప్రభుని యొక్క ప్రేమలో ఆశీర్వాదములో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన నిలిసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం ప్రేమ కలిగిన తల్లి.